ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఆలయం అనేది ముందుగా లేదు. నమ్మకం ముందుగా వచ్చింది. ఆ నమ్మకం తర్వాత పూజగా మారింది. పూజ తర్వాత స్థలానికి ప్రాధాన్యత పెరిగింది. ఇదే తిరుమల కథలో మొదటి అడుగు. పూర్వ గ్రంథాలు, శాసనాల ప్రకారం ఈ కొండలపై విష్ణు సంబంధిత పూజా విధానాలు చాలా పురాతన కాలం నుంచే ఉన్నాయి. కాని అప్పట్లో పెద్ద ఆలయం లేదు. చిన్న దేవస్థానాలు, రాతి విగ్రహాలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దాంతో ఈ ప్రదేశాన్ని పాలించిన రాజులు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడే చరిత్ర మలుపు తిరుగుతుంది. ఈ ప్రాంతం ఒక్క రాజ్యం ఆధీనంలో ఎక్కువ కాలం నిలవలేదు. శాతవాహనులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, చివరకు విజయనగర రాజులు అందరూ ఈ ప్రాంతాన్ని తమ పాలనలోకి తీసుకున్నారు. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, రాజులు మారినా తిరుమల ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. ప్రతి రాజ్యం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో తమ వంతు పాత్ర పోషించింది. కొందరు భూములను దానం చేశారు. కొందరు పూజా విధానాలను వ్యవస్థీకరించారు. కొందరు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు. అంటే ఈ ఆలయం ఒక్క రాజు సృష్టి కాదు. ఇది శతాబ్దాల పాటు జరిగిన కృషి ఫలితం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం. తిరుమల భూములు ఎలా ఆలయానికి వచ్చాయి? ఇవన్నీ ఒక్కసారిగా దానం కాలేదు. శాసనాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, గ్రామాలు, పొలాలు, అడవులు, నీటి వనరులు నెమ్మదిగా ఆలయ నియంత్రణలోకి వచ్చాయి. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడింది. ఇదే తిరుమల ఆర్థిక బలం పెరగడానికి ప్రధాన కారణం. ఈ వీడియోలో మనం తిరుమల కథ యొక్క మొదటి అధ్యాయాన్ని మాత్రమే చూశాం. ఇంకా చాలా ఉంది. ఆలయం అసలు ఎలా పెద్ద నిర్మాణంగా మారింది? విరాళాల వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఎందుకు కోట్ల మంది తమ సంపదను ఇక్కడ సమర్పిస్తారు? ఇవన్నీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం.